ఈజ్ ఆల్సో అనదర్ వన్. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ముగ్గురే ఉన్నారు, సో ఐ కెన్ ఓన్లీ ఇంట్రడ్యూస్ దెమ్. బట్ ఇట్స్ అ బిగ్ టీమ్, బిగ్ ఫ్యామిలీ, ఎవ్రీవన్ యాజ్ ఐ సెడ్ మ్యారేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సో దే ఆర్ నాట్ అవైలబుల్. హీ గివ్స్ అస్ స్ట్రెంగ్త్. అంటే కొన్నిసార్లు మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, ఆ ధైర్యాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే హీ వర్క్ ఫర్ మెనీ ఆర్గనైజేషన్స్, హీ నో హౌ ది ఆర్గనైజేషన్స్ రన్. He supports us in that way, giving strength to us. What is good, what is not, how to go ahead. So he's there for us for that. ఇక్కడ జగదారాన్ని కూర్చున్నారు, చాలా మంది కృతజ్ఞతలు. ఆయన కమ్యూనిటీ అంటే చెప్పే అవసరం లేదు. ఆయన రీసెంట్గా ఆయన సర్జరీ అయింది, ఆయన రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పారు. రెస్ట్ తీసుకోవాలి సార్, ఎన్ని రోజులు తీసుకోవాలని అడిగారు. 2-3 రోజులు ఖచ్చితంగా తీసుకోవాలన్నారు. అయిపోయిన తర్వాత బయట తిరగచ్చు కదా, ఫస్ట్ ఇదే అడుగుతారు, ఎందుకు తిరగాలనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన కమ్యూనిటీలో ఉండడం ఇష్టం అండి, జనాలలో ఉండాలి. నేను వాళ్ళు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏది ఉన్నా కూడా నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్న నేచర్తో ఉన్న వ్యక్తి అది. సో ఆయన ఇవాళ మన దగ్గరికి వచ్చారు. ఈజ్ పార్ట్. మీరు ఇక్కడ నుంచి మీరు ఆయన పోస్టులే చూస్తారు. మీకు వచ్చే ప్రతి ఒక్క బ్రాడ్కాస్ట్ మన దగ్గర నుంచే ఉంటుంది. వీడియో, ఫొటోస్ అన్ని కూడా తనకి చాలా ఇష్టం. ఈ డస్ ఇట్ ఫర్ ఎవ్రీవన్. ఎవ్రీ మూమెంట్ క్యాప్చర్ చేయాలంటే ఎందుకంటే వీడియోస్, ఫొటోస్ పెడతారంటే నో ఐ వాంట్ టు క్యాప్చర్ ఎవ్రీ మూమెంట్. ఆ మూమెంట్ వాళ్ళ పిల్లలు ఉంటారేమో, దే ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. ఆయన చెప్పేది అది రీజన్. సో వీ హ్యావ్ ఎవ్రీ మిక్స్ ఆఫ్ పీపుల్. వీ హ్యావ్ సమ్మన్ who is a director of an engineering college. We have someone who is a doctor. Why I am saying it's a community. So everyone has a place. మిమ్మల్ని కూడా మేము వెల్కమ్ చేస్తున్నాము. At any point of time, yes, and everything.